రామానాయుడు గారు, ఓ రామానాయుడు గారు, ఎక్కడికి పోయారు సార్? అవతల పొద్దు యాలైపోయినది. ఉగాది వచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందండి. మీరు తీపి కబురు చెప్తారేమో అని చెప్పి పొద్దు నుంచి కళ్ళు కాయలు కాసేలాగా చేతిలో చిట్నాడు పూతరేకులు పట్టుకుని ఈ ఎదురు చూస్తా ఉన్నాం సార్, ఉన్నాం. మీరు ఏదైనా తీపి కబురు చెప్తే నోరు తీపి చేసుకుందాం అని తెచ్చుకుంటే మాకన్నా ముందల ఈ తినేయడానికి సిద్ధంగా కండసీమలు కాసుకుని కూర్చున్నాయి సార్, కాసుకుని కూర్చున్నాయి. ఇదే ఎన్నికల ముందప్పుడు వాలంటీర్లకు తీపి కబురు చెప్తానని చెప్పి పోయిన సంవత్సరం ఇదే ఉగాదికి వాలంటీర్లను ఎర్రిపప్పాలను చేసి మళ్ళీ ఇదే ఉగాదికి మళ్ళీ వాలంటీర్లకు కొండెర్రిపప్పాలను చేశారు. ఉగాదికి ఫ్రీ బస్ పెడతానని చెప్పి ఆడవాళ్ళని మోసం చేసి తీపి తినిపిస్తాను వాలంటీర్లకి అని చెప్పి వాలంటీర్లు నోరు కొట్టేశారు ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు. రామానాయుడు గారు ఎక్కడికి పోయారు సార్? అవతల పొద్దు యాలైపోయినది. పూతరేకలు తిందామంటే మీరు తీపి కబురు చెప్పేదాకా నోరు ఒప్పుకోవట్లేదు. 4 కిలో లాలాజలం మాత్రం వీటిని చూస్తా ఉంటే ఊరిపోతా ఉంది సార్, ఊరిపోతా ఉంది. ఉంటా